లో బీపీ సమస్యను తగ్గించుకోవడం ఎలా? చాలా మందిలో చూస్తూ ఉంటాం ఈ సమస్యని. లో బీపీ వచ్చినప్పుడు బాడీ బాగా వీక్ అయిపోవడం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం, కళ్ళు మనకి ఏం కనిపించుకోకున్నట్టు ఏదో కవర్ అయిపోయినట్టు బ్లాక్ షేడ్ కనిపించడం, ఏ పని మీద ఫోకస్ చేయకపోవడం, నీరసంగా కనిపించడం, ఇలా చూస్తూ ఉంటాం. సరిగా ఫుడ్ తినకపోవడం దీనికి కారణం, లేదా నీళ్లు సరిగా తీసుకోకపోవడం, లేదా ఇతర సమస్యలున్నా, టెన్షన్స్ ఏవైనా ఉన్నా ఎక్కువగా ఈ సమస్య చూస్తూ ఉంటాం. లేదా నిద్ర సరిగా పోకపోయినా ఇది వచ్చేస్తుంది, లో బీపీ అయిపోతూ ఉంటాం. సో వీళ్ళు ద మోస్ట్ డేంజరస్ లో బీపీ అనే చెప్పచ్చు. ఒక్కోసారి ఇది జబ్బే కాదని కూడా చెప్పచ్చు. ఎందుకంటున్నానంటే సీరియస్ అయినప్పుడు కంబ్యాక్ అవడానికి టైం తీసుకుంటుంది. బట్ ఇది నిజంగా దీనికి క్యూర్ చేయడానికి అన్న ట్యాబ్లెట్స్ అంటే ఏం లేదు, మనం తీసుకునే ఆహారమే దీనికి మందు. మీరు బాగా తినండి బీపీ సెట్ అవుతుంది అంటారు డాక్టర్స్. మంచిగా సోడియం ఫుడ్స్ బాగా తినండి, ఆటోమేటిక్గా మీకు బీపీ స్టేబుల్ అయిపోతుంది అని చెప్తారు. సో ఏంటంటే మనం తీసుకునే ఆహారం, తాగే నీళ్లు, చేసే పనులు బట్టే మనకి ఏ సమస్య అయినా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ లో బీపీ అనేది ఏదో మనకి డిసీజ్ అయింది దానికి ట్యాబ్లెట్ వేసుకుందాము అని ఏమీ లేదు. మంచిగా ఫుడ్ తినాలి, మంచిగా నీళ్లు తాగాలి, బాడీకి సరైన యాక్టివిటీ చేసినట్టయితే బస్ మనకి ఇంకా మళ్ళీ రిపీట్ రాకోకుండా బాడీ బీపీ స్టేబుల్గా అండ్ కంటిన్యూస్గా ఉంటుంది లైఫ్ లాంగ్. అలా ఉండాలంటే మన డైట్ ప్లాన్ కూడా ఉండాలి. సో లో బీపీ ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్ ఏంటంటే, చాలామంది చెప్తుంటారు, ఏమని చెప్తుంటారంటే ఉప్పు వేసుకొని మజ్జిగ తాగేయండి, సో బాగా దండిగా కూరల్లో ఉప్పు వేసేసుకొని తినండి, లో బీపీ తగ్గిపోతుంది. ఇన్స్టెంట్, జస్ట్ అలా లో అయింది పని చేస్తుంది. చాలామంది ఉప్పు తింటున్నా నాకు లో బీపీ అని కూడా చెప్తూ ఉంటారు. సో వీటిలన్నిటికీ మనం చెక్ పెట్టాలి, ఒక డైట్ ప్లాన్ చూడాలి. 120/80 బీపీ ఈస్ నార్మల్, 140/90 హై బీపీ, 130/90 కింద 90 కదా, మనకి కొంచెం ఎలివేట్ అయింది కాబట్టి సో బీపీ కొంచెం హైలో ఉన్నట్టు లెక్క. 100/70 అయినా 110/70 అయినా లో బీపీనా కాదు. చాలామందికి 90/60 ఉన్నా సరే దే డూ దేర్ వర్క్స్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. సో 90/60 కన్నా తగ్గిన, 90/60 ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహార ప్రక్రియలో 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగడం పక్క. పొద్దున లెగడం, లీటర్న్నర నీళ్లు తాగడం, మీ పనులు మీరు చేసుకోవడం, మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ డే, ఆ డే అంతా కూడా 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం. బ్రేక్ఫాస్ట్లో సోడియం రిచ్ ఉన్న ఫుడ్స్, మొలకల్లో సోడియం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మొలకలు తింటారో దాంట్లోకి వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్, కీరా, ఈ పళ్ళ ముక్కలు ఎప్పుడైతే యాడ్ చేసుకొని తింటారో సోడియం హైగా ఉంటుంది. మనం అనుకుంటాము పళ్ళు, మొలకలు ఏంటబ్బా ఇది అనుకుంటాం. బాడీకి కావాల్సిన సోడియం, పొటాషియం, ఐరన్, కాల్షియం ఎవ్రీథింగ్ మనకి వీటిల్లోనే ఉంటుంది. కనీసం రోజులో 1 పూట 2 పూటలైనా మనం ఇలాంటి ఫుడ్ తినకపోతే శరీరానికి కష్టం. అందుకే లో బీపీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇడ్లీలు వాటి జోలికి వెళ్ళకోకుండా కొంచెం మొలకలు, అందులో ఖర్జూరపు ముక్కలో, లేదు మీకు కిస్మిస్లు నచ్చితే కిస్మిస్లో, క్యారెట్ ముక్కలో, దానిమ్మ గింజలో, యాపిల్ ముక్కలో ఏవో మీకు నచ్చినవి కలుపుకొని తీసుకోండి. ఏవైనా పర్లా ఇలా మీరు తీసుకోండి. దీంతో పాటు వెజిటేబుల్ జ్యూస్ ఉండేటట్టు చూసుకోండి, లేదా ఫ్రూట్ జ్యూస్ అయినా తాగండి. లేదు నాకు ఈ తాగడానికి ఇబ్బంది అనిపిస్తే కొన్ని సోడ్ జావ ఉంటుంది కదా, రాగి జావ లాంటిదైనా తాగండి.